రూపాయలు డీజిల్ ఉంటుంది. సో 50%. ఇప్పుడు వాల్యూ ఇంతకుముందు ఒక 600 రూపాయల వర్క్ ఉందనుకోండి ఓబీ, డీజిల్ యాడ్ చేస్తే అది 1200 రూపాయలు అవుతుంది. 1200 రూపాయలు అయినప్పుడు కొంతమంది కాంట్రాక్టర్లకు ఎలిజిబిలిటీ రాక వాళ్ళు ఎగిరిపోతారు. సో కొంతమందిని పోటీ తగ్గించడానికి, పోటీని నివారించడానికి చేసినటువంటి కుట్ర కొంత. 600లకు వచ్చే కమిషన్ బదులు 1200 కోట్ల మీద కమిషన్ వస్తుంది. ఇది దీని వెనుక ఉన్నటువంటి సత్యం. మరి ఇంకోటి అడుగుతున్నా నేను, మరి డీజిల్ బీఆర్ఎస్ హయాంలోనే వచ్చిందని ఒక మాట అన్నావు కదా, ఆన్ గోయింగ్ ఎగ్జిస్టింగ్ వర్క్స్ ఒక 100 ఉన్నాయి సింగరేణిలో. మరి ఆ కాంట్రాక్టర్లు అందరికీ డీజిల్ కొనుగోలు చేసే అవకాశం ఎందుకు ఇస్తలేవు? ఇచ్చిండ్రా వాళ్ళకు? మరి అంటే మీ స్వార్థం కోసం ఇవాళ మీరు కొత్త నియమ నిబంధనలు పెట్టి మైనింగ్లో అనుభవం ఉన్నటువంటి కాంట్రాక్టర్లను లేకుండా చేసిండ్రు. ఇలా దాని పర్యవసానమే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతూ ఉంది. ఇలా బొగ్గు ఉత్పత్తి రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. ఇది సింగరేణి బొగ్గు ఉత్పత్తి వివరాలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉత్పత్తి తగ్గిపోతుంది, బొగ్గు అమ్మకాలు తగ్గిపోతున్నాయి. సింగరేణిలో జరిగిన స్కామ్ల వల్ల ఆ సంస్థ మీద ఎట్లా ప్రభావం పడుతుందనడానికి దిస్ ఈస్ ద డాక్యుమెంట్. ఇవి నేను చెప్తలేను, ఇవి సింగరేణి గణాంకాలు. బీఆర్ఎస్ హయాంలో ఎట్లా పెరిగిందంటే 2020-21లో 50 మిలియన్ టన్నులు, 21-22లో 65 మిలియన్ టన్నులు, 22-23లో 67 మిలియన్ టన్నులు, 23-24లో 70 మిలియన్ టన్నులు. అంటే ఇయర్ ఆన్ ఇయర్ పెరుక్కుంటూ పోయింది బీఆర్ఎస్ హయాంలో. కాంగ్రెస్ రాగానే 24-25లో 69కి తగ్గిపోయింది. ఇప్పుడు 25-26లో 9 నెలలు 10 నెలలు అయింది కదా, ఇప్పుడు 43-45కి తగ్గిపోయింది. బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతుంది మీ స్కాముల వల్ల, మీ అరాచకాల వల్ల, అనుభవం కలిగిన కాంట్రాక్టర్లు లేకపోవడం వల్ల సింగరేణి సంస్థ మీద ప్రభావం పడతా ఉంది ఈరోజు. దీని ఎందుకంటే నియమ నిబంధనలు మార్చి రేవంత్ రెడ్డి బావమరిదికో, అనుభవం లేని కాంట్రాక్టర్లకో, మీ అనుయాయులకు టెండర్లు మీరు కట్టబెట్టింది నిజం. దానివల్ల ఇవాళ సింగరేణి ఉత్పత్తి తగ్గిపోతున్నది నిజం, సింగరేణి లాభాలు తగ్గుతున్నది నిజం. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో స్కీములు రాలేదు కానీ పదుల సంఖ్యలో స్కాములు మాత్రం వచ్చినాయి. 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు. జాబ్ క్యాలెండర్ మాట దేవుడెరుగు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం తెచ్చిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అయితే దేలే, స్కామ్ క్యాలెండర్ మాత్రం తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు. 2 ఏళ్లలో నెలకొక్క స్కామ్ బయటపడుతున్నది. సివిల్ సప్లై స్కామ్, ఫ్లై యాష్ స్కామ్, ఆర్టీసీ కాంట్రాక్ట్ స్కామ్, ఇసుక స్కామ్, 4th సిటీ స్కామ్, 30% కమిషన్ స్కామ్, అమృత్ టెండర్ల స్కామ్, మెడికల్ ఎగ్జామ్ స్కామ్, ఇండస్ట్రీస్లో హిల్ టీపీ పాలసీ, పారిశ్రామిక భూముల అమ్మకం స్కామ్, ల్యాండ్ స్కామ్, పవర్ స్కామ్, మొన్న బొగ్గు స్కామ్, నిన్ననేమో సోలార్ పవర్ స్కామ్. ఇట్లా చదువుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉన్నది. స్కీములు రాలే కానీ స్కామ్లు వచ్చినాయి రేవంత్ పాలనలో. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది రేవంత్ రెడ్డి గారి పాలన. అందుకే ఈ స్కామ్ల దృష్టి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ సిట్ విచారణలు. సిట్ విచారణ ఇస్తే మేమేందో భయపడిపోతాం అనుకుంటున్నారు, ఈ స్కాములు బయట పెట్టకుండా ఆగుతాయి అనుకుంటున్నారు. నాకు తెలిసి ఇవ్వాలని మాట్లాడినా కదా, రేపు ఎల్లుండో ఇంకో ప్రేమలేఖ వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. నువ్వు పంపి ఎన్ని లేఖలన్నా పంపు, మేము మాట్లాడుతూనే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది తెలంగాణ సాధించిన పార్టీ. మాకు ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం, ఈ రాష్ట్ర హక్కులు ముఖ్యం. ఇవాళ సింగరేణి కార్మికులు ముఖ్యం. సింగరేణి మీద లక్షలాది జీవితాలు ఉన్నాయి. 5 జిల్లాలు సింగరేణిలో, పాత 5 జిల్లాలు సింగరేణిలో భాగం. ఇవాళ సింగరేణి కార్మికుల కష్టాన్ని మీరు ఈ టెండర్ల పేరు మీద దండుకుంటామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే మీరు ఆంధ్ర నాయకులతో చేతులు కలిపి ఇప్పటికే మా నీళ్లు మాకు కాకుండా చేస్తున్నారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. సింగరేణి మీద కన్నేసి కోట్ల రూపాయలు కాజేసి కార్మికుల కడుపు కొట్టాలని చూస్తున్నారు. లక్షలాది మంది
కార్మికుల భవిష్యత్తు ఇది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలు తెచ్చిండ్రు. నాటి చంద్రబాబు గారు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేస్తే దాన్ని పునరుద్ధరించి 16,500 మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్. మీరు వచ్చిన అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెల నెల మెడికల్ ఇన్వాలిడేషన్ ఉండేది, ఎగ్జామినేషన్ ఉండేది, మెడికల్ బోర్డు మీటింగ్ పెట్టేది. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఆ బోర్డు మీటింగ్లు అంతా కూడా 2-3 అయినాయి. కేసీఆర్ గారు 16,500 ఉద్యోగాలు ఇస్తే మీరు పెట్టిందే